తోపుడు బళ్ళు చిన్న చిన్న బడ్డీలు వేసుకుని దాని మీద ఆధారపడి బతుకుతుంటే, బేదాబికి బతుకుతుంటే, కాపురాలు వేసుకుని బతుకుతుంటే, కాపురాలు ఉండి బతుకుతుంటే, మొత్తం బందర్ మొత్తం మీద బందర్ అందానికి అడ్డొస్తుందని చెప్పి కొట్టేస్తారు మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లాన్ సంపూర్ణంగా లేదు, కొట్టేయాలి, నేను ఆక్రమించుకోవాలని మాట్లాడతారు మీరు. మరి దీనికి ప్లాన్ అక్కర్లేదా అని అడుగుతున్నాను. ఆ సందు ఎంత, సందు బతికెంత? చేపల మార్కెట్ సందు, మహాలక్ష్మి వారి గుడి రోడ్డు ఎంత, దాని బతికెంత? ప్లాన్ ఎందుకు లేదు? వైట్ లెక్కలు, బ్లాక్ లెక్కలు అని తర్వాత మాట్లాడదాం. బందరకోటలో మీరు గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నారు. ఎన్నంతస్తులో ఎంతో తర్వాత మాట్లాడుకుందాం. ఆ భూమి ఏంటి తర్వాత మాట్లాడుకుందాం. ఆ భూమికి లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా? ఆస్తికి వారి వయసులా? హక్కుదారులు మీరా? మీకు ఎక్కడి నుంచి వచ్చింది భూమి? తర్వాత మాట్లాడదాం. దీనికి బిల్డింగ్ ప్లాన్ ఉందా అని అడుగుతున్నాను. లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా? బిల్డింగ్ ప్లాన్ ఉందా దీనికి? 11,80,00,000 వైటు, 8 కోట్లు బ్లాకు, నెలకి 10 లక్షల ఆదాయం వచ్చేటువంటి ఒక కాంప్లెక్స్ తీసుకున్నారా? తీసుకోలేదా? తీసుకున్నారు కదా. హైదరాబాదులో అదేదో మహేష్ బాబు అంటాడు, పద్మావతి అపార్ట్మెంట్ రెడీ అయిందా, టైల్స్ వేసారంటగా. హైదరాబాద్లో 10,000 అడుగుల ఎస్ఎఫ్టీ అపార్ట్మెంటు రెడీ అయిందా? కమ్మోడు కుదరదు మార్చమన్నారంటగా. అయిందా? గృహప్రవేశం అయిపోయిందా? వారం వారం అసలు హైదరాబాద్ మీకేం పనండి? ప్రతి వారం హైదరాబాద్ ఏంటి మీరు? ఎమ్మెల్యే ఉద్యోగం చేయకుండా, బందర్ ఓటర్గా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానండి. మీ సలహాదారుని కూడా అడుగుతున్నా, గడ్డి పెట్టాలి కదా. బందర్లో ఊరూరో తిరగకుండా వారం వారం వీకెండ్కి హైదరాబాద్ ఏంటి? 2 నెలలకు ఒకసారి దుబాయ్ ఏంటి? పాస్పోర్ట్ చూపించే ధైర్యం ఉందా? నాకొద్దు, విలేకరులకు చూపించండి, ఏబిఎన్ TV5కి చూపించండి, మహా న్యూస్కి చూపించండి, ఈనాడు పేపర్కి చూపించండి, రామోజీరావు అబ్బాయికి, రాధాకృష్ణ గారికి చూపించండి. మీ వీసా పాస్పోర్ట్లు చూపించే ధైర్యం ఉందా? దుబాయ్ ఎన్నిసార్లు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? బందర్ అభివృద్ధికి దుబాయ్కి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు వెళ్తున్నారు దుబాయ్? డీజిల్ ఆయిల్ మాఫియా రాష్ట్రం మొత్తం మీద నడుపుతున్నారు. ఛాలెంజ్ చేస్తున్న జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని, డీజీపీ గారిని, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గారిని ఛాలెంజ్ చేస్తున్నా. విజిలెన్స్ కమిషనర్ గారిని ఛాలెంజ్ చేస్తున్నా. ఈ డీజిల్ చూడండి, ఇదిగో ఇది ఎక్కడ ఉందంటే గిలకల దిండ్లో ఈ డీజిల్ ఆయిల్ ట్యాంకు. ఇదిగో ట్యాంకర్ నంబరు. ఇవాళ పొద్దున అన్లోడ్ చేస్తుంది. ఇది పాతవి కాదు, ఇవాళ పొద్దున అన్లోడ్ చేస్తుంది. కావాలంటే ఎనగదురు పోలీసుల్ని, ఆర్పేట సిఐ గారిని, ఎనగదురు సిఐ గారిని అడుగుతున్నా, ఈ చెక్ చేయండి. నేను చెప్పేది అబద్ధం అయితే మీ సీసీటీవీ ఫుటేజ్ పరీక్షించండి. ఈ ట్యాంకర్ ఇవాళ గిలకల దిండ్లో అన్లోడ్ చేసిందా చేయలేదా? ఇప్పుడే ఇంకా ఈ పాటికి లారీ వెనక్కి వెళ్ళి ఉంటుందో వెనక్కి వెళ్ళి ఉండదో. మేము వెళ్ళి ఫోటోలు తీసుకొచ్చాం కాబట్టి గబగబా దాన్ని ఎక్కడన్నా చేసేసి ఉండాలి. ఇదే లారీ. సీసీటీవీ ఫోటోలు తీయండి. బందర్ వచ్చిందా రాలేదా? ఏం తెచ్చింది దాంట్లో? వేబిల్ అక్కర్లేదా? జిఎస్టీ కట్టరా? ఇది ఒకటే కాదు, కొల్లు రవీంద్ర గారు మాఫియా బందర్లో నెలకి ఈ మాఫియా ఎక్కడెక్కడికి విస్తరించాడంటే నరసాపురం రేవు, నరసాపురం ఫిషింగ్ హార్బర్, నరసాపురంలో రోజు 3 నుంచి 4 ట్యాంకర్, నెలకి 3 నుంచి 4 ట్యాంకర్లు, ప్రతి నెల 3 నుంచి 4 ట్యాంకర్లు నరసాపురంలో. మచిలీపట్నంలో 10 నుంచి 12 ట్యాంకర్లు. కాదు అంతేనా?
కాదు 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 అంతే 10 నుంచి 12 ట్యాంకర్లు మచిలీపట్నంలో 10 నుంచి 12 ట్యాంకర్లు. ఒక్కో ట్యాంకర్ ఎంత అనుకుంటున్నారు? 40,000 లీటర్లు. చీరాల 3 ట్యాంకర్లు ప్రతి నెల. నిజాంపట్నం 15 నుంచి 20 ట్యాంకర్లు ప్రతి నెల. కావలి 6 నుంచి అంటే జువల్దిన్న ఫిషింగ్ హార్బర్ 6 నుంచి 7 ట్యాంకర్లు. మొత్తం కొల్ రవీంద్ర మాఫియానే, మొత్తం నాయకత్వం కొల్ రవీంద్ర. విశాఖపట్నం, గుజరాత్, చెన్నై, వైజాగ్, చెన్నై, గుజరాత్ ఈ 3 చోట్ల నుంచి ఈ డీజిల్ వస్తుంది. ఇంకా జిఎస్టీ తగ్గిపోమంటే తగ్గిపోక ఏమవుద్ది? మొత్తం రాష్ట్రం అంతా మంత్రులే మాఫియాలు చేస్తుంటే వీటికి జిఎస్టీ కట్టరు, దొంగ డీజిలు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, ఏది ఉండదు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కునే బీజేపీ వాళ్ళకి మాత్రం మరి అంటే తిడితే బాగోదు. మాధవ్ గారు, పురంధేశ్వరి గారు వీటి మీద క్విక్ కేక్ మనరు, నోట మాట పడిపోద్ది. నిజంగా ఆ విశ్వ హిందూ పరిషత్లోనూ ఆర్ఎస్ఎస్లోనూ ఇంకా హైందవత్వం బతికున్నట్టుంది. వాళ్ళు వేశారు హైకోర్టుకి. నిన్న హైకోర్టుకి వేస్తే ఈ పేకాట క్లబ్కి స్టే ఇచ్చారు కోర్టు. ఇవాళ జీపీ గారు అడ్డుపడిపోయి చాలా అసలు బెజవాడ స్తంభించిపోద్దండి. తెలుగుదేశం పార్టీ నామినేట్ చేసిన జీపీ గారు ఈ ఉత్సవం జరగకపోతే కనుక బెజవాడ స్తంభించిపోద్ది, తాత్కాలికంగా 50 రోజుల కండి అని చెప్పని ఇవాళకి వాయిదా తీసుకున్నారని చెప్పని మీడియా మిత్రులు చెప్తున్నారు. కోర్టులో ఉంటారు కదా విలేకరులు, వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ కోర్టులో జరుగుతుంది అనుకుంటా. నిజంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళని, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇట్లా పాపాలు చేస్తుంటే మీ పార్ట్నర్స్ అయినా సరే ఊరుకోకుండా మీరు కోర్టుకు వేశారు. కానీ బీజేపీ వాళ్ళు క్విక్ కేక్ మంటలేదు, ఎవడు మాట్లాడట్లేదు, ఎవరు క్విక్ కేక్ మంటలేదు. ఇది ఈ జరుగుతున్నటువంటి తంతులు కేవలం గోడుగుపేటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తిని దుర్మార్గంగా కబళించే పరిస్థితులు చేస్తుంటే, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కబళించే పరిస్థితులు చేస్తుంటే నేను దాన్ని బట్టబయలు చేశానని చెప్పని నా మీద ఈ తప్పుడు ప్రచారం చేయటం అనేది ఆధారాలతో సహా మీకు చూపించాను.